దేవుడు సెలవిచ్చారు. ఇది ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి సూచనగా, పోలికగా దేవుని యొక్క ఏర్పాటు. అలాగే ఈ యొక్క 12 రొట్టెలు ఏం చూపిస్తూ ఉన్నాయి అనంటే పోషణను మనకు చూపిస్తూ ఉన్నాయి. మన దేవుడే మనకు పోషకుడు. ప్రియులారా, ఆయన పోషించువాడు. ఎవరిని పోషిస్తాడు అంటే తన పిల్లలందరినీ కూడా దేవుడు పోషిస్తాడు. అరణ్యంలో ఇశ్రాయేలులకు ఏమీ లేని చోట ఆహారము పెట్టి వారిని పోషించిన దేవుడు అనుదినము ఈ సృష్టిలో ఉన్నటువంటి పక్షులను, మృగములను, జంతుజాలములను దేవుడు అనుదినము ఉచితంగా పోషిస్తూ ఉన్నటువంటి పోషకుడు. దీనినే మనం అంటాం యేసు పోషక దీనాపక్షక మాకులున్నా బీదాలెల్లా నీదు నిండు చేత వల్లా తృప్తి పో. యేసు అనే పోషకుడా మాకున్నటువంటి బేదలనెల్లా తృప్తిగా పోషించు అని ఈ పాట ద్వారా దేవునికి మనం ఒక ప్రార్థన చేయించు ఉన్నాం. స్నేహితులారా, నిర్గమకాండము 31వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే ఒకసారి చదవండి. 31:16 వచనము. ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక నిత్య నిబంధనగా ఈ ఆహారము విషయములో, రొట్టెల విషయములో ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, నేను నియమించిన విశ్రాంతి దినమును మీరు ఆచరించాలి, పరిశుద్ధంగా దానిని అనుసరించాలి అని మాట్లాడుచు ఈ విశ్రాంతి దినము తరతరములకు కూడా మరి మీకు నిత్య నిబంధన. ఎందుకు దేవుడు విశ్రాంతి దినాన్ని ఇంతగా ప్రేరేపించి ఇంతగా ఆయన నొక్కి చెప్పుచ్చు ఉన్నాడు? ఏముంది విశ్రాంతి దినంలో? ప్రియులారా, ఏముంది విశ్రాంతి దినంలో? మరి చెప్పే సమయం కాదు, కానీ చాలా చాలా ఉంది. నేను ఒక్కటే మాట చెప్తాను. భయంకరమైన దినాలలో మనం ఉన్నాం, నో డౌట్. చాలా కష్టమైన, క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. మరి ఈ తెల్లవారుజాము ఆరాధన మనందరికీ ఇబ్బంది. ఒక రీతిగా పండుకునే సమయంలో దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించుకుంటున్నాం, ఓకే. కానీ ఆరాధన అవకాశాలు కూడా లేక మరి ఒకే సమయంలో ఈ టైం దాటితే మరలా ఆరాధన చేయకూడదు, 6 నుండి కర్ఫ్యూ కనుక. సో ఒకే సమయంలో గోల్డెన్ జూబిలీ చర్చిలో ఆరాధన, శాలలో ఆరాధన. మరి ఎట్లా దీన్ని జరిగించాలి? ఒక చోట చిన్నబాబు ఆరాధన చేస్తూ ఉన్నాడు, ఒక చోట పాస్టమ్మ గారు కార్యక్రమం చేయడానికి వెళ్ళారు.
స్నేహితులారా, ఎందుకు ఇది అనంటే దేవుడు అంటాడు, ఇది విశ్రాంతి దినం అనేది నిత్య నిబంధనగా నేను మీకు ఇచ్చాను. నిత్యము కూడా. ఎప్పుడు మీరు మానొద్దు, ఎప్పుడు దీన్ని ఆపొద్దు, ఎప్పుడు దీన్ని క్యాన్సిల్ చేయొద్దు. ఎలాగోలాగో మీరు చేసుకోండి. ఎలా కష్టపడతారో మరి మీలో ఎంత కష్టపడి వచ్చారో నాకు తెలుసు. మీకు కొన్ని ప్రాంతాలను రావడానికి ఆటోలు లేవు, అందరికి బండ్లు లేవు, ఆడవాళ్ళు రాలేరు, ముసలి వాళ్ళు రాలేరు. అయినా కానీ దేవుడు అంటాడు, ఈ విశ్రాంతి దినం అనేది ఏదైతే నేను మీకు ఇచ్చానో ఇది నిత్య నిబంధన. దేవుని యొక్క నిబంధనలు చాలా చాలా ఉన్నవి. కానీ ప్రియులారా, తరతరాలకు దేవుడు ఇచ్చినటువంటి నిత్య నిబంధనలు మూడు నిత్య నిబంధనలు ఏమిటి అనంటే, ఒకటి సున్నతి అనేది నిత్య నిబంధన. మీరు తెరవద్దు గాని ఆదికాండం 17, 13, 19 వచనాలు. సున్నతి ఇశ్రాయేలులకు నిత్య నిబంధన. దీన్ని ఎక్కడ కూడా మీరు ఆపడానికి వీల్లేదు. రెండవది నిత్య నిబంధన విశ్రాంతి దినము మీకు నిత్య నిబంధన. నిర్గమ 31:16 మనం చదువుకున్నాం ఇప్పుడు. మూడవది లేవియ కాండము. ఎవరేం చదవండి, 24వ అధ్యాయము. లేవి కాండము 24వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చూస్తే, నిత్యము కూడా దేవుని సన్నిధిలో దీన్ని రొట్టెలను, నిత్యము కూడా నా మందిరంలో రొట్టెలు ప్రతి విశ్రాంతి దినాన్న క్రొత్తగా ఫ్రెష్గా ప్రజల దగ్గర నుండి వాటిని తీసుకొని, అంటే ప్రజలైన వారికి వంతు వేస్తారన్నమాట. ఇవాళ రొట్టెలు తెచ్చే డ్యూటీ నీది, ఇవాళ నీది, ఇవాళ నీది, ఈ వారము నీకు, ఈ వారము నీకు అని దేవుడు వారికి ఒక డ్యూటీ లాగా వేయించాడండి. యాజకుడు దానిని ప్రజలలో నుండి తీసుకొని, పాస్టర్ గారింట్లో ఉండి తేవడం కాదు, పాస్టర్ గారు తయారు చేయడం కాదు. ప్రియులారా, ప్రజలలో నుండి నువ్వు దానిని తీసుకొని నా మందిరపు బల్ల మీద ఆహారాన్ని పెట్టాలి. ఇది ఏంటంటే నిత్య నిబంధన. నిత్యమున ఆలయంలో ఏముండాలి? ఆహారము ఉండాలి. ఆహారం అనగా ఇక్కడ రొట్టె. రొట్టె ప్రియులారా, ఈ బలమైన రొట్టె, ఈ ఘనమైనటువంటి రొట్టె, ఈ గొప్ప రొట్టె లోకములోనికి రానున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనకు చూపిస్తూ పోషకుడైన యేసయ్యను ఆ రొట్టె చూపిస్తూ ఉంది. ఇవాళ మనం ప్రభు యొక్క శరీరం అనే రొట్టెను, ఆయన రక్తము అనేటువంటి పానమును తీసుకోవడానికి మనం ఆలయములోనికి వచ్చాం. ఈ సందర్భంగా నేను ఒక సాక్ష్యాన్ని చెప్పబోతూ ఉన్నాను. మరి నాకు తెలిసినంత మటుకు, నా నాలెడ్జ్ ప్రకారంగా మన కుటుంబాలలో, మన సంఘ కుటుంబాలలో ఎక్కడైనా ఒక్కటి అర ఏదైనా కనబడితే కనబడి ఉండొచ్చు. లైట్గా అన్నారు ఒకళ్ళ విషయంలో, నా దృష్టికి వచ్చింది, నేను చెప్తున్నాను. కేసులు లేవు, కంప్లైంట్లు లేవు. ఒకవేళ ఎక్కడైనా అటువంటిది కనబడితే ఫస్ట్ నా థింకింగ్ ఎక్కడికి వెళ్ళిందంటే, నా ఆలోచన ఎక్కడికి వెళ్ళిందంటే, వారు సంస్కారం తీసుకున్నారా? వారు ఆ నెలలో ఒకవేళ ఎవరైనా జబ్బు బారిన పడితే వాళ్ళు సంస్కారం తీసుకున్నారా? సో నాకు తోచినంత మట్టుకు తీసుకోని వాళ్ళకే అటాక్ అయిందండి. అంటే ఏముంది ఈ సంస్కారంలో?
ఏముంది? నెల నెల తీసుకునేదే కదా. ఏముంది? చాలా ఉంది. దేవుని మహిమ ఉంది, దేవుని ప్రభావం ఉంది. ఆయన ఆలయములోనికి వెళ్ళి ఎందుకు ఎంత ఆదుర్దాగా, నేను మరల చెప్తున్నాను, మీ కుటుంబాలు ఎవ్వరు కూడా ఈ ఆగస్టు నెలలో బాప్తీసం పొందిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ ఒక్కరు కూడా మోషే అన్నాడు, ఒక డెక్క అయినను విడవబడదు. సంస్కారము పుచ్చుకొనకుండా, ప్రభు యొక్క శరీరము తినకుండా, ప్రభు యొక్క రక్తమును తీసుకోకుండా ఒక్క విశ్వాసి కూడా ఇళ్లలో ఉండకూడదు. మరి ఇవాళ ఏవేవో తాగుతున్నారు, ఏవేవో తింటున్నారు, ఓకే, దాని విషయం నాకు అనవసరం. కానీ నువ్వు ప్రభు శరీరాన్ని తిన్నావా? నువ్వు ప్రభు రక్తాన్ని తీసుకున్నావా? ప్రభా, నీ శరీరము నా చేతికి నువ్వు అందించావు. ఇదిగో ఈ శరీరము మహిమ కలిగింది, ఈ శరీరము గొప్పది, ఈ శరీరానికి వ్యాధి అంటదు, వైరస్ అంటదు. కనుక ఈ శరీరము నాలోనికి నువ్వు వేస్తూ ఉన్నప్పుడు, నేను భుజిస్తూ ఉన్నప్పుడు, నేను తిట్టబడ్డప్పుడు, నేను త్రాగుతబడ్డప్పుడు ఏ వైరస్ నన్ను తాకకూడదు. ఇది నీ ప్రార్థన అయి ఉండాలి. ప్రార్థించడానికి ఒక సాధనం కావాలి మనకు, ప్రార్థించడానికి ఒక కారణం మనకు ఉండాలి. ప్రియ విశ్వాసులారా, స్నేహితులారా, ఈ రీతిగా ప్రార్థనాపూర్వకంగా ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని స్వీకరించుట మనకెంతో క్షేమకరం. రెండవది, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మరి దీర్ఘ సమయం ఆరాధన చేసుకునే కాలం కాదు. ఒకానొక దినాన్న దావీదు, 1 సమూయేలు 21 మొదటి నుండి మనం చూస్తే, అరణ్యములో తరమబడుచు ఉన్నాడు. ఈ తరమబడుచు ఉన్న దావీదుకు అరణ్యంలో ఏముండదంటే ఆహారము ఉండదు. తిండి లేక 2-3 దినాల నుండి ఆహారము లేక ఇబ్బంది పడుతున్నాడు దావీదు. మరి వెతుక్కుంటూ దేవాలయం యొద్దకు వచ్చా. దేవాలయములో యాజకుడిని అడుగుతున్నాడు, అయ్యా, మీ యొద్ద ఏమైనా ఉన్నదా? మేము ఆహారం లేకుండా ఉన్నామయ్యా. రాజు అభిషేకం పొందిన నన్ను అంతం చేయాలని చూస్తున్నాడయ్యా. మీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా? ఏమున్నది మీ దగ్గర? ఏమున్నది? సో యాజకుడు ఒకటే మాట చెప్పాడు, నా యొద్ద ఏమీ లేదు. కానీ ఎన్ని? ఒకళ్ళు చదవండి, అమ్మాయిని చదవనివ్వండి గట్టిగా. ప్రియులారా, తీసివేయబడిన రొట్టెలు. అయ్యా, నిన్నే విశ్రాంతి దినం జరిగింది కదా, మరి ముందుకు వచ్చి కూర్చోమ్మా. మీరు అట్లా నిలబడితే మేము వాక్యం చెప్పలేము. ఆ బ్యాగ్ తీయండి, అక్కడ కూర్చుంటారు. తీసివేయబడిన రొట్టెలు అంటే మరి విశ్రాంతి దినాన్న నిన్ననే కొత్త రొట్టెలు మేము మార్చాం. ఈ పాతవి పారవేయలేదు, పాతవి అలానే ఉన్నాయి. కానీ ఇవి తినాలంటే ఈ తీసివేయబడిన రొట్టెలు కూడా మీరు ముట్టుకోవాలి అని అంటే మీరు కండిషన్ చెప్తా ఉన్నాడు. చదువమ్మా. మీరు స్త్రీలకు ఎడమగానున్నవారైతే 3 దినాల నుండి, అమ్మా, మీరు 3 దినములు కుటుంబ జీవితానికి మీరు దూరంగా ఉన్న వాళ్ళైతే, చూడండి, ఒక కాబోయే రాజు దావీదు, రాజుగారు అని వణికిపోట్ల. దైవ సేవకుడు అంటే ఎవడో ఒక రాజో నాయకుడో ఇంకొకడో వస్తే ఈయన వణికిపోతే ఈడేం పాస్ట్రీడు, ఈయనేమి నాయకుడు అవుతాడు? ఈయన దేవుని సేవకుడు. ప్రియులారా, రాబోయే రాజు, అభిషేకం పొందిన రాజు
రాజైన రూలే, రాజైన పద్ధతే. ఇదిగో ఈ పరిస్థితుల్లో మీరుంటే నేను పెడతాను. తీసివేయబడిన రొట్టెలు, బల్ల మీద ఉన్న రొట్టెలు మీకు ఇవ్వను. ఆ రోజుల్లో ఇంకా యేసుక్రీస్తు ప్రభులోకానికి రొట్టెగా రాలేదు గనుక తీసివేయబడిన రొట్టెలు ఎవరు తినాలి? యాజకులు తినాలి. చదువుకుని ముగించుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 3-4 వచనాలు. యాజకులే తప్ప తానైనను తనతో ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. యేసు ప్రభువారు చెప్తున్నారు. అంటే కొన్ని వేల సంవత్సరాల తరువాత యేసు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, వేల సంవత్సరాల తరువాత దావీదు ఏం తిన్నాడో చెప్తున్నాడు, ఏ రొట్టె తిన్నాడో చెప్తున్నాడు. అమ్మా, ఇవాళ నువ్వు సంస్కారం తీసుకొని వెళ్ళిపోతావు, నువ్వు మర్చిపోతావు. కానీ దేవుడు మర్చిపోడు. ఇదిగో ఒకప్పుడు దావీదు బల్ల మీద నుండి తీసివేయబడిన రొట్టెలు, తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. ఆ రొట్టెలు తిన్నాడు. అంటే దేవుడు ఎంతగా జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఇంచుమించు 4000 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ నువ్వు ప్రభు యొక్క శరీరము తిని ఆయన రక్తాన్ని తీసుకొని నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు మర్చిపోతావేమో, పోయిన నెల సంస్కారం నేను తీసుకున్నాను లేదా అని. కానీ దేవుడు మర్చిపోడు. ప్రియులారా, నీకు జ్ఞాపకం ఉండదేమో, కానీ దేవునికి జ్ఞాపకం ఉంటుంది. ఈ బిడ్డ నా మందిరంలో పాల్గొన్న బిడ్డ, నా మందిరంలో ఏకీభవించిన బిడ్డ, నా భోజనము అందుకున్న బిడ్డ, ఆరగించిన బిడ్డ అని దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. గనుక ప్రియ విశ్వాసులారా, స్నేహితులారా, ప్రభు యొక్క శరీరమును ప్రభు యొక్క రక్తమును స్వీకరించడానికి సిద్ధముగా ఉన్న మనలను దేవుడు దీవించి, మరొక్కసారి నేను చెప్తున్నాను, దేవా కంగారేమి వద్దు, తొందరేమి వద్దు. కానీ అంటే అలాని మేము 6 క్లోజ్ చేసేస్తాం, బట్ చాలా ఫాస్ట్గా సంస్కారం జరుగుతుంది. మరి పద్ధతిగా ప్రార్థించుకొని, నీ శరీరం నేను ముట్టుకున్నాను, ఏ వైరస్ నన్ను ముట్టుకోకూడదు, ఏ జబ్బు, ఏ వ్యాధి, అంటు వ్యాధి నన్ను ముట్టుకోకూడదు, నా దరికి రాకూడదు అని ప్రార్థించుకొని తగిన రీతిగా భుజించి స్వీకరించి దేవుని బలము పొంది సాతానును, దుష్టుని, అలాగే లోకములో ప్రబలిన ఈ కరోనా వైరస్ను జయించగల శక్తి, సామర్థ్యము దేవుడు మనకు